అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎస్‌టీప్ ఆస్ట్రాలజిక్స్. ఈరోజు మనం చూడబోయే టాపిక్ ఏమిటి అంటే శని దశ, శని అంతర్దశ అంటే 1-12 వరకు ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయో చూద్దామండి. అంటే శని ఒక్కొక్కరికి ఒక్కొక్క భావంలో ఖచ్చితంగా ఉంటాడు కదా సార్. 9 గ్రహాల్లో ఒక గ్రహము శని గ్రహము. ఒకటో భావం నుంచి 12వ భావం వరకు ఉంటాడు. అంటే లగ్నం నుంచి తీసుకుంటే ఉంటాడు కదా సార్. అప్పుడు మనకు శని అంతర్దశ ఖచ్చితంగా జరుగుతుంది కదా సార్. మనకి శని దశ, అంతర్దశ అన్నాము. ఎప్పుడు అంతర్దశ ఫలితాలే డామినేట్ చేస్తాయి. 80% వచ్చేసి. మనకు శని అంతర్దశ ఫలితాలు అనేది చూద్దాం సార్ ఈ యొక్క వీడియోలో వచ్చేసి. ఫస్ట్ మనకు ఇది దశ ఉంది కదా సార్ వచ్చేసి. ఫస్ట్ అందరికీ తెలిసిన విషయమే 9 గ్రహాలు ఉంటాయి. ఒక్కొక్క గ్రహానికి ఇన్ని సంవత్సరాలని మన జ్యోతిష పండితులు కేటాయించేస్తారు. చూడండి ఇక్కడ శని అనే గ్రహానికి వచ్చేసి 19 ఏళ్ళు కేటాయించినాడు సార్. ఓకేనండి. మొత్తం కలిపితే 120 ఇయర్స్ అవుతుందన్నమాట మనకు. శని అనేది 19 ఇయర్స్ అండి. ఎప్పుడు చూడండి సార్, ఈ ఆర్డర్ ఎప్పుడు మారదండి. ఎప్పుడు మనం ఏ నక్షత్రంలో అయితే పుట్టింటామో ఆ నక్షత్ర అధిపతి నుంచి దశ స్టార్ట్ అవుతుందండి. ఓకే. ఇప్పుడు అశ్విని నక్షత్రం అనుకోండి. అధిపతి కేతువు కదండి. కేతు దశ స్టార్ట్ అవుతుంది. తర్వాత శుక్రుడు, సూర్యుడు, చంద్రుడు ఇట్లా వస్తారండి వచ్చేసి. అప్పుడు మనకు ఎప్పుడైనా సరే గురువు దశ అయిపోయిన తర్వాతే మనకు శని దశ స్టార్ట్ అవుతుందండి. గురువు అంతరం అయిపోయిన తర్వాత మనకు శని అంతరం స్టార్ట్ అవుతుందండి. ఇప్పుడు చూడండి గురువు అంతర్దశ అయిపోయిన తర్వాతే శని అంతర్దశ వస్తారండి. చూడండి ఇక్కడ గురుదశ అయిన తర్వాత శని దశ వస్తుందండి. ఇవన్నీ ఆర్డర్ అట్లే ఉంటాయండి ఇప్పుడు. అప్పుడు మనం చూడండి సార్, ఇప్పుడు ఒక దశ, ఒక అంతర్దశ యొక్క ఫలితాలు ఎలా అర్థం చేసుకోవాలి, ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఎలా అర్థం చేసుకోవాలంటే లాజిక్ ఏంటి సార్ అంటే దానికి ముందున్న దశ ఏంటి, తర్వాత వచ్చే దశ ఏంటి తెలుసుకోవాలి సార్ వచ్చేసి. ఆర్డర్ ఏ విధంగా ఉంది. గురువు ఉంటాడు ముందు దశ, గురు దశ ముందు వస్తుంది, తర్వాత గురు అంతర్దశ వస్తుంది. ఇప్పుడు ఇప్పుడు గురువు తర్వాత గురువులో శని వస్తారండి. అప్పుడు మనకు శని అంతర్దశ జరుగుతుంది సార్. శనిలో శని చెప్పానండి ఇక్కడ. అప్పుడు ఈ శని దశ ముందర ఏముందండి ఇక్కడ, గురువే ఉంది కదా సార్. గురువులో రాహువు లాస్ట్ అవుతాడు. అప్పుడు గురువు శని గుర్తుపెట్టుకోండి సార్ ఎప్పటికీ. అప్పుడు శని అంటేనే గురువు. అప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ గురువులో వచ్చేసి మనం చాలా గౌరవంగా ఉంటాం సార్. గురు దశలో వచ్చేసి చాలా గౌరవంగా ఉంటాము. శని వచ్చేసరికి గౌరవం తగ్గిపోతుంది సార్. రియాలిటీ అర్థమవుతుంది. ఇప్పుడు గురుదశలో ఎలా ఉంటామంటే తెల్లని బట్ట, కదర్ బట్ట వేసుకొని వైట్ అండ్ షర్ట్ వేసుకొని నీట్‌గా బయటికి కనపడతాం సార్. కానీ లోపలే తెలుసు లోపల జోబీలో రూ. 1 ఉండదండి. శని అలా కాదు సార్. శని మనకు తెలిసిపోతుంది. ఆ బట్టలు దొరకవు. మనకేం చేస్తామంటే అదే డబ్బులు మనం సేవ్ చేసుకుంటామండి. శనిలో మన దగ్గర బట్టలు నీట్‌గా లేకున్నా కూడా, ఎలా ఉన్నా కూడా శనిలో మనకు రియాలిటీ తెలిసిపోతుందండి. ఇప్పుడు మన దగ్గర డబ్బులైతే ఉంటాయి సార్ వచ్చేసి శని దశలో వచ్చేసి. అదేనమాట. మనకు రియాలిటీని చెప్పే దశ ఏసారంటే శని దశ అనమాట వచ్చేసి. ఇదే అండి గురువుకు, శనికి యొక్క డిఫరెన్స్ అని. గురువు అని చూడండి సింపుల్‌గా తీసుకుందాం సార్. గురువు అనే గౌరవంగా చేసే ప్రొఫెషన్ అండి. టీచర్స్ గానీ, పూజారులు గానీ వాళ్ళందరూ గౌరవంగా చేసే పని అండి వచ్చేసి. చూడండి ఏదో ఒక రోజు గురువులు గానీ, పూజారులు గానీ ఒకరోజు వాళ్ళకి ఆదాయము లేకుండా వెళ్తారు సార్ వచ్చేసి టెంపుల్స్‌లో. కానీ శని చూడండి, ఎవరైతే గౌరవం చూడుకోకుండా చేసే వ్యాపారం ఉంటుంది కదా సార్. ప్లాస్టిక్ ఏరుకోవడం గానీ, చెత్త ఏరుకోవడం కానీ, చెత్త ఏయటం కానీ, వాళ్ళకి ప్రతిరోజు ఏదో కొంచెం లాభంతోనే వెళ్తారు సార్ వచ్చేసి. శని అనేది 11వ స్థానం అధిపతి కాబట్టి కాలపురుష చక్ర ప్రకారంగా లాభం ఇస్తారు సార్. అక్కడ గౌరవం చూడకూడదండి. గౌరవం చూడకుండా ఉండే ప్రతి ప్రొఫెషను మనకు లాభమే వస్తుంది సార్. గౌరవం చూసే ప్రతి ప్రొఫెషను మనకు లాభం ఉండదు. పేరు మాత్రం ఉంటుంది సార్. శని చేసే ప్రతి ప్రొఫెషన్స్ మనకు పేరు ఉండదు. లాభం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు చూడండి ప్లాస్టిక్ వ్యాపారం చేసేటోళ్ళు గానీ, ఇది రీసైక్లింగ్ కానీ, ఆయిల్ బిజినెస్ కానీ, పెట్రోల్ బంక్ చూడండి ఎప్పుడైనా మన ఓనర్స్ కనపడతారండి. మన ఓనర్స్ చూడగలుగుతామా ఏ పెట్రోల్ బంక్ ఓనర్‌లో అయినా కూడా? చూడం కదా సార్ వచ్చేసి. అప్పుడు శని ఎప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లో ఉంటాడు సార్. శని ఎప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లో మీరు శని దశ జరిగేటప్పుడు ఎంత బ్యాక్‌గ్రౌండ్‌లో ఉంటే అంత మంచి జరుగుతుంది సార్. సింపుల్ అండి. శని దశ జరిగేటప్పుడు నాకు పేరు కావాలంటే రాదు సార్. చెప్పాను కదా, శని అంటే చీకటి. మనం ఎప్పుడు చీకట్లో ఉంటాం సార్. మీరు గురు దశలో చూడండి, మీరు ఊరందరికి తెలిసినా కూడా శని అంతర్దశ స్టార్ట్ అవ్వంగానే మీరు ఎవరికి తెలియరండి ఆ ఏరియాలో వచ్చేసి. మీరు ఎంత కష్టపడినా కూడా మీరు ఎవరికి తెలియనట్టుగా అన్నట్టుగా అర్థం సార్ వచ్చేసి శనిలో వచ్చేసి. అప్పుడు శని అంటేనే చీకటి. గురువు అంటే వెలుతురు. గురు దశలో మనం అందరికీ కనపడతాము. అందరికీ తెలుస్తాము మన గురించి. కానీ శని దశలో మనకు ఎంత కష్టపడినా, ఎంత లాభం వచ్చినా ఎవరికీ తెలియదు మన గురించి అన్నట్టుగా దాన్ని మనం అర్థం చేసుకోవాలి సార్ వచ్చేసి. ఇప్పుడు శని వచ్చేసి 1లో ఉంటే శని యొక్క భుక్తి, అంతర్దశ ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాం. ఇప్పుడు భుక్తి, అంతర్దశ ఈ 2 ఒకటే సార్ మీనింగ్ వచ్చేసి. కొంతమంది వాడతారు అట్లా. 2 ఇచ్చాను సార్ ఇక్కడ. శని 1లో ఉంటే ఎలా ఉంటాయి సార్ ఫలితాలనేది చూద్దాం సార్ ఫస్ట్. వాళ్ళెప్పుడు విశ్వాసంగా ఉంటారు సార్ వచ్చేసి. తర్వాత లేజీగా ఉంటారు. హార్డ్ వర్క్ చేస్తారు. ఈ ఫలితం చూడండి సార్, లాజిక్ ఏంటంటే జ్యోతిష్యంలో క్వెషన్ వేరే ఉంటుందండి. ఆన్సర్ ఒకటేనండి. ఇప్పుడు
శని లగ్నంలో ఉన్నాడు సార్. శని యొక్క భుక్తి స్టార్ట్ అయింది. శని అంతర్దశ అయితే ఫలితాలు ఎలా ఉంటాయి క్వశ్చన్ అండి. ఇవే అండి ఆన్సర్. తర్వాత లగ్నంలో శని ఉంటే శని యొక్క లక్షణాలు ఆ వ్యక్తికి ఎలా ఉంటాయంటే ఇవే అండి లక్షణాలు. ఎప్పుడు చూడండి సార్, శని యొక్క లగ్నంలో ఉంటే ఆ వ్యక్తికి లక్షణాలు ఉంటాయి. ఈ లక్షణాలు ఎప్పుడు సార్ ఎక్కువ మనకు పని చేస్తాయంటే ఆ యొక్క దశ అంతర్దశ వచ్చినప్పుడే మనకు పని చేస్తాయండి వచ్చేసి. జోబిలో 100 రూపాయలు పెట్టుకుంటాం సార్, అది ఎప్పుడు ఖర్చు పెడతామంటే దశ అంతర్దశ రావాలండి. జోబిలో 1,00,000 ఉండడం అనేది మన లక్షణం అండి. ఏదైనా అవసరం వచ్చి ఖర్చు పెట్టడం అనేది దశ అంతర్దశ ఫలితాలండి వచ్చేసి. అది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి సార్ డిఫరెన్స్ వచ్చేసి. సో ఆలస్యంగా ప్రతి చేస్తాయి వీళ్ళు కష్టపడి పైకి వచ్చాను పేరు ఉంటుంది. ఆ దశలో వచ్చేసి నేను చాలా కష్టపడినాను, శనిలో నేను హార్డ్ వర్క్ చేశాను, 8 అవర్స్ బదులు నేను 12 అవర్స్ ఎక్స్ట్రా డ్యూటీ చేశాను అన్నట్టుగా అంటారండి. సో ఎంత వాళ్ళైతే కర్మను తగ్గించుకుంటారు అన్నట్టుగా చెప్పొచ్చండి శని దశలో అందరూ. ఎవరైనా సరే శని యొక్క దశ జరుగుతుందంటే వాళ్ళు వాళ్ళ యొక్క కర్మను తగ్గించుకుంటున్నారు అన్నట్టుగా అర్థం అండి. ఓకే సార్, శని దశ అయిపోయిన తర్వాత ఏముంటుంది తర్వాత అంటే బుధుడు కదా సార్. చూడండి ఇక్కడ బుధుడు ఉండి, ఇక్కడ కూడా బుధుడు ఉన్నాడు చూడండి. బుధుడు అంటే తెలుసు కదా సార్, యువరాజు. అక్కడ కష్టపడిపోయిన తర్వాత మనకి యువరాజు అయిపోతామండి. సో యువరాజు అని తెలుసు కదా సార్, సూర్యుడు యొక్క అంటే ఒక రాజు యొక్క కొడుకే కదండి యువరాజు అంటాము. అప్పుడు మనం శనిలో కష్టపడిన ఫలితాలన్నీ మనము బుధ యొక్క అంతర్దశలో మనము అనుభవిస్తాము అన్నట్టుగా అర్థం సార్ వచ్చేసి. మనం ఏమవుతాం అంటే శని దశ అన్నట్టుగా ఫలితం ఇవ్వలేదు బాధపడతాం కదండి. నెక్స్ట్ శని అయిపోయింది చూడండి, శని అంతర్దశ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేది బుధ అంతర్దశేనండి. ఈ బుధ అంతర్దశ మనం చాలా యువరాజు లాగా ఉంటాము. బుధుడు కాబట్టి ఫ్రెండ్స్ సపోర్ట్ కానీ ఎవరైనా సపోర్ట్ బ్యాంక్ సపోర్ట్ దొరికి చాలా యువరాజులా ఉంటాము అనేట్టుగా అర్థం సార్ వచ్చేసి. సో ఎవరైనా వెయిట్ చేయండి, శని అయిపోయిన తర్వాత బుధుడు వస్తాడు. బుధుల్లో మీకు మంచి జరుగుతుంది, మీరు కొంచెం ఓపికగా ఉండాలి సార్ వచ్చేసి. దాంట్లో ఎటువంటి డౌట్ లేదనమాట. ఈ శని దశ పడిన కష్టానికి ఫలితం అంతా మీరు బుధ యొక్క అంతర్దశ మీరు అనుభవిస్తారనే దాంట్లో డౌట్ లేదండి వచ్చేసి. అదనమాట. సో లగ్నంలో శని ఉంటే అన్ని లేట్గా జరుగుతాయి సార్ ఆ శనిలో వచ్చేసి. కానీ ఖచ్చితంగా శని అనే గ్రహము ఫలితం ఇచ్చి వెళ్తుంది సార్. అందరూ చెప్తా ఉంటారు యూట్యూబ్ ఛానల్లో శని పోయేటప్పుడు మంచి చేస్తాడు అంటే అంటారు. అది అక్షరాలు నిజమేనండి. శని వెళ్తూ వెళ్తూ పోయేటప్పుడే మంచి చేస్తాడు. ఏ ఫలితం మనకి ఇచ్చినా కూడా శని అనే గ్రహము విలువ తెలిసి మెచ్యూరిటీ వచ్చిన తర్వాత దానికి విలువను గుర్తించేంత వరకు మనకి ఇవ్వడండి. ₹1 అయిన విలువ మనకు గురువు అంటే ₹100 దానం చేస్తామండి. శని ఏం చేస్తామంటే ₹100 విలువ తెలిసి ఎలా ₹100 వస్తుందనేది తెలిసి దానికోసం ఎంత కష్టపడాలని తెలిసి మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఆ ₹100 సరైన వాళ్ళకు చేరవేస్తాడండి. ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకి ఇచ్చేది శని అండి వచ్చేసి. అదనమాట. సో 2లో శని ఉంటే వాటి యొక్క అంతర్దశ ఫలితాలు ఎలా ఉంటాయంటే అప్పుడు మాటలు చాలా ఆలస్యంగా ఉంటాయండి. చెప్పిన మాటను నిలబెట్టుకోవడం చాలా ఆలస్యం అవుతుందండి. ఇది 2లో శని ఉన్నా అదే ఫలితమే. 2లో శని ఉండి అంతర్దశ జరిగినా కూడా అదే ఫలితమే అండి వచ్చేసి. కుటుంబంలో ఉన్న వ్యక్తులందరూ లేజీగా ఉంటారు, హార్డ్ వర్క్ చేస్తారు, ఒకసారి పని మొదలుపెట్టి మళ్ళీ ఆపరు. ఇదంతా సేమ్ సార్ వచ్చేసి. సో కుటుంబంలో ఎప్పటికీ గుర్తుండిపోయే అవమానం అయితే ఉంటుంది. కుటుంబం చాలా ఆలస్యంగా ఏర్పడుతుంది. సపోజ్ 2లో శని ఉందనుకోండి, పెళ్లి లేట్ అవుతుంది. శని యొక్క అంతర్దశ స్టార్ట్ అయిందంటే ఇంకా లేట్ అవుతుంది. శని అంతర్దశ వెతికి శని లాస్ట్‌లో దశ అయిపోతుంది చూడండి సార్. ఆ లాస్ట్ ఒక 3 మంత్స్‌లో ఫలితం ఇచ్చి వెళ్ళిపోతాడండి. చిరాకు వస్తుంది సార్ మనకు. శని దశ స్టార్ట్ అయిన నుంచి మనం పెళ్లి గురించి ట్రై చేస్తే శని లాస్ట్‌లో అయిపోతుంది కదా సార్. 2 ఇయర్స్ ఉంటాడు కదండీ. లాస్ట్‌లో పెళ్లి ఇచ్చి వెళ్ళిపోతాడు సార్. అప్పుడు శని మనకి ఏది ఇచ్చినా కూడా కష్టపెట్టి కర్మను అనుభవించి ఇచ్చేంత వరకు ఉండడు సార్. మనకు మెచ్యూరిటీ వస్తుంది సార్ శని ఇచ్చేటప్పుడు. సో కుటుంబంలో కష్టపడి పైకొచ్చారని పేరైతే ఉంటుంది సార్ ఆ టైంలో వచ్చేసి. మనం చెప్తాం నేను చాలా కష్టపడి చాలా సంబంధాలు చూసాను. నేను తిరగని సంబంధాలు లేదు అని చేసి పెళ్లవుతుందండి అప్పుడు. కుటుంబం ఏర్పడడం. శని 3లో ఉంటే సహోదరులు సార్. శని 3 అంటే సహోదరులు లేజీగా ఉంటారు. చూడండి సార్ శనికి తెలుసు కదండీ పాపగ్రహాలు 3, 6, 11లో ఉంటే మంచి ఇది సహోదరులకు అవుతాయి కదా! మనకు అవ్వదనేసి అప్పుడు ఏం చెప్తారంటే 3లో శని ఉంటే మంచిది అంటారండి. మనకి ఏది అవ్వదు కాబట్టి. 2లో ఉంటే మన కుటుంబమే కదా సార్. లగ్నం అంటే మనకవుతుంది. 3లో ఉంటే సహోదరులు. సో వాళ్ళకి కాబట్టి అట్లా చెప్తారండి ఆన్సర్ వచ్చేసి. ఇక్కడ ఏం జరుగుతుందంటే మెడికల్ ఎక్స్‌పెన్సెస్ కొంచెం ఖర్చు అయితే ఉంటుంది సార్ వచ్చేసి. ఇక్కడ ఏదైనా ప్రాపర్టీస్ మనం అమ్ముతాం అనమాట. చాలా స్లోగా అమ్ముతాం. ఎప్పటినుంచో అమ్మాలి అని చెప్పి కొంచెం లేట్ అవుతుందండి. 3లో శని ఉండి ఆ అంతర్దశ జరిగితే మెడికల్ ఎక్స్‌పెన్సెస్ మనకుంటుంది. తర్వాత ప్రాపర్టీ ఏదైనా అమ్మాలంటే చాలా ఆలస్యంగా అమ్ముతాము అన్నట్టుగా అర్థం అండి వచ్చేసి. 4లో శని ఉంటే తెలుసు కదా సార్ 4వ భావంలో శని ఉంటే 4 అంటే ఇన్వెస్ట్‌మెంట్. చాలా మనం శని అంటే స్లో కాబట్టి చాలా స్లోగా ప్రాపర్టీస్ మీద మనం ఇన్వెస్ట్‌మెంట్ చేస్తాము. చాలా కష్టపడి ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేస్తాము అన్నట్టుగా అర్థం అండి వచ్చేసి. చూడండి సార్ సింపుల్‌గా 4లో శని ఉంటే, శని అంతర్దశ జరిగితే 4లో ఉంటే మనం ఏదన్నా పాతదే మనకు బాగా సెట్ అవుతుందండి. చూడండి పాత ఇండ్లు, వాహనాలు, సెకండ్ హ్యాండ్ ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్ చేస్తే బాగా కలిసొస్తుంది అన్నట్టుగా అర్థం సార్. 4వ స్థలంలో శని ఉంటేనే ఖచ్చితంగా సెకండ్ హ్యాండ్ పాతదే మీకు కలిసొస్తుంది తప్పితే
కొత్తది కలిసి రాదు అనేట్టుగా అర్థం సార్. మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకోండి, ఎవరైనా స్టార్ట్ చేసి అది లాస్ వచ్చి ఉంటుంది బిజినెస్, దాన్ని మీరు టేక్ ఓవర్ చేయండి, ఎక్కడో పరిగెడుతుంది సార్ బిజినెస్. మీరు కొత్త బిజినెస్ పెట్టారనుకోండి లాస్ వస్తుందండి. సో బేసిక్గా ఇది శని ఏం చెప్తారంటే, నాలుగులో శని ఉన్న వాళ్ళు ఫస్ట్ వాళ్ళు కొత్త బిజినెస్ స్టార్ట్ చేసి దాంట్లో లాస్ వచ్చి తెలుసుకునేస్తారు. మళ్ళీ వాళ్ళకు అనుభవం వస్తుందండి. ఒక చెప్పాను సార్, శని మెచ్యూరిటీ ఇస్తాడు. తర్వాత నెక్స్ట్ బిజినెస్ వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఇన్బిల్ట్గానే పాతదే స్టార్ట్ చేస్తారండి. నేను చెప్పడం వల్ల వాళ్ళు చేయరు సార్ వచ్చేసి. రియాలిటీలో జరిగే విషయాలే జాతకంలో ఉంటాయి సార్ వచ్చేసి. సో అది ఎప్పుడు మనం తెలుసుకోవాలి. ఆ జాతకుడు కరెక్ట్గా చెప్తేనే, ఆ జ్యోతిష్యుడు నన్ను కరెక్ట్ రైట్ డైరెక్షన్ నడిపిస్తేనే బాగుపడతాను అనే దాంట్లో వాస్తవం లేదండి. మీ జాతకంలో ఎలా ఉంటుందో జ్యోతిష్యుడు అలా కరెక్ట్గా చెప్పాలండి వచ్చేసి. అతని వల్లే బాగుపడిపోయినాం ఎక్కడ లేదు సార్. మీ జాతకంలో గ్రహాలు అలా ఉన్నాయి. నాలుగులో శని ఉంటే ఫస్ట్ కొత్త స్టార్ట్ చేస్తారు, లాస్ వస్తుంది, మెచ్యూరిటీ వస్తుంది, తెలుసుకుంటాడు అలా ఇలా చేయకూడదని చెప్పి. తర్వాత ఏం చేస్తారు, వేరే వాళ్ళు బిజినెస్ చేస్తే నష్టం వస్తే దాన్ని మీరు టేక్ ఓవర్ చేస్తారు, అప్పుడు లాభం వస్తుంది, మీరే నేర్చుకుంటారు. తర్వాత మీరు చేసేటన్నీను ఇట్లా సెకండ్ హ్యాండ్ బిజినెస్, ఎవరైనా స్టాప్ చేసిన బిజినెస్ అవి మీరు స్టార్ట్ చేస్తారండి. అప్పుడు మీకు లాభం మీకు మీ అంత మీరు తెలుసుకుంటారండి. ఇది చెప్పిన తర్వాత మీకు పాయింట్ చెప్తాం సార్, అంతే సార్ లాజిక్ వచ్చి. సో నాలుగులో సెంటు గుర్తుపెట్టుకోండి సార్, మీకు సెకండ్ హ్యాండ్ బిజినెస్ అవుతుందన్నమాట. ఐదులో శని ఉంటే పిల్లల పట్టు కొంచెం ఆలస్యం అవుతుంది సార్. సో అప్పుడు కొంచెం కష్టపడతాం అనమాట, పిల్లల కోసం హాస్పిటల్ తిరగటము, డబ్బులకు అవి ఇవి సొంత ఊళ్ళో అవమానాలు అవి ఇవన్నీ ఏర్పడతాయి సార్. సో కొంచెం మనం కొంచెం కష్టపడతాము అనేట్టుగా అర్థం సార్ వచ్చేసి. పిల్లల కోసం కష్టపడతాం, పిల్లలు చాలా లేట్ అవుతారు ఆ టైంలో, అంటే లాస్ట్లో వస్తారండి. 2 ఇయర్స్ అయిన తర్వాత లాస్ట్లో మన శని ఇచ్చి వెళ్ళిపోతారు సార్. చూడండి సార్, శని ఫలితం ఏది అడ్డుకోడండి. దాన్ని ఏమంటారంటే ఫలితాన్ని ఇవ్వకుండా ఆపడు, చివరిలో ఇస్తాడు సార్ మనకు శని అనే ఫలితము, చివరిలో ఇస్తారంటే అర్థము. శని 6లో ఉంటే ఇది చాలా మేలు సార్. ఇది శత్రువులు మనము జయిస్తాం సార్. ఏదైనా కోర్టు కేసు ఉంటే మనము శత్రువులు మనం జయిస్తాము అనేట్టుగా అర్థం అన్నట్టు. సో మనకు అప్పుడు అప్పు చేస్తాము సొంత ఊళ్ళో ఉండే వాళ్ళ కోసం, సొంత ఊళ్ళో మన శత్రువులు ఏర్పడతారు. చూడండి సార్, ఇక్కడ శత్రువులపై జయిస్తామంటే ఇన్బిల్ట్ ఏముందండి, శత్రువులు ఏర్పడతారు సార్ మనకు అక్కడ. 6లో శని ఉంటే ఆ టైంలో శత్రువులు ఏర్పడతారు, శత్రువుల మీద జయిస్తాము. శత్రువుల పైన మనం పోరాడి గెలుస్తామంటే అప్పుడు గొడవలు ఉంటాయని చేస్తే అర్థము. అప్పుడు 6లో శని ఉంటే ఖచ్చితంగా గొడవలు ఉంటాయండి. అప్పు చేస్తాము, గొడవలు ఉంటాయి, హాస్పిటల్ ఖర్చులు ఉంటాయి, కానీ ఫైనల్గా మనం గెలుస్తాము అనేట్టుగా అర్థం. అప్పుడు మీ యొక్క బలం మీకు తెలుస్తుంది అనమాట. అదే సార్ 6లో శని ఉండేటప్పుడు. 7లో శని ఉంటాయి. సో ఇది కొంచెం లైఫ్ పార్ట్నర్ విషయంలో కొంచెం లేట్ అవుతుంది సార్. కానీ 7లో శని దిగ్బలం అవుతాడు కాబట్టి భయపడాల్సిన అవసరం అయితే లేదు. పెళ్లి చాలా లేట్ అవుతుంది, పెళ్లి అవుతుంది, పార్ట్నర్ సెలెక్షన్ అన్ని లేట్గా జరుగుతాయి, కానీ మంచి భర్త కానీ మంచి భార్య కానీ ఖచ్చితంగా దొరుకుతుంది సార్. చాలా చెప్పింటాను, ఏ లగ్నం నుంచి 7లో శని ఉంటే దిగ్బలం పొందుతాడు కాబట్టి మంచి ఫినాన్స్ స్టేటస్ కానీ మంచి డబ్బులు ఉన్న వాళ్ళు, ఆస్తున్న వాళ్ళు వస్తారని చెప్పింటాను సార్. కానీ ఒక కొరత అయితే ఉంటుందండి, పొట్టిగా ఉండడం, నల్లగా ఏదో ఒకటి మైనస్ పాయింట్ అయితే ఉంటుంది. అది మీరు యాక్సెప్ట్ చేశారంటే మీకు అంతా బాగుంటుంది సార్ వచ్చేసి. 8లో శని ఉంటాయి. సో ఇది కొంచెం అవమానం అవుతుంది సార్, ఏం దీంట్లో ఉండదు. అదృష్టం జాబ్లో బిజినెస్లో కొంచెం మనకు అవమానం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. ఇక్కడ మనం ఏం చేసి ఉంటామంటే, లగ్నంలో శని 8లో లగ్నం నుంచి శని 8లో ఉండేటప్పుడు మనము అంతకుముందు ఎక్కువ మనము ఇది శని చూడండి సార్, ఎప్పుడైతే మనము బిల్డప్ బంద అన్ని ఇస్తాం కదా సార్ సొంత ఊరులో, శని అంటే సొంత ఊరు కదా సార్. ఎప్పుడైతే అన్ని ఇస్తామో ఆ శని లగ్నం నుంచి 8లో వచ్చేసినప్పుడు అవమానం పడిపోతా ఉంటాయి. ఆ టైం మనకు ఆ నష్టం జరుగుతుంది అనమాట. ఇన్బిల్ట్ నెగిటివ్గా చెప్తున్నారు అనుకోవద్దండి, కానీ వాస్తవం చెప్పాలి కదా సార్. మీరు చూడండి, ఈ శని వచ్చేసి లగ్నం నుంచి 6లో కానీ 8లో కానీ 12లో ఉండేటోళ్ళు వచ్చేసి సొంత ఊర్లో బిల్డప్ ఎక్కువ కొడతాం సార్ మనం వచ్చేసి. సో నాకున్న ఎవరికైనా చెప్తున్నాను, అది కరెక్ట్గా గోచారంలో అది 6వ ఇంటికో 8వ ఇంటికో వచ్చినప్పుడు కానీ, తర్వాత దశాంత జరిగినప్పుడు కానీ మనకు ఫలితం వస్తుంది అనమాట. అంతవరకు మనకు బలం ఉంటుంది సార్ సొంత ఊరు. చెప్తాం కదా సార్, శని దశ జరగకపోతే మీకు బలం అండి. శని 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 అంతర్దశ జరిగేటప్పుడు వాళ్ళకి బలం అవుతుందండి. సో అందువల్ల కాబట్టి, సో లగ్నం నుంచి 6లో కానీ 8లో 12లో శని ఉన్నవారు వచ్చేసి సొంత ఊర్లో బిల్డప్ ఎక్కువగా సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటూ చెప్తాం కదా సార్, అది కొట్టుకోకంటే మంచిదండి. శని ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సార్, ఎంత సెల్ఫ్ డబ్బా కొడతామో ఒక్కరోజు దానికి గాలి వీకేస్తారు సార్ శని వచ్చేసి. శని 9లో ఉంటే ఇది మంచిదే సార్. శని 9లో ఉంటుంది చూడండి సార్, 9లో ఏ గ్రహం రాసింటాను, ఎంత రాంగ్ రూట్ వెళ్ళినా చివరికి మనకు మంచిగా జరుగుతుంది అనేట్టుగా అర్థం ఉంది. సో ఎవరైనా రాంగ్ బిజినెస్ రూట్ వెళ్ళినా కూడా శని లాస్ట్కు మంచి రూట్కి తీసుకెళ్తారు సార్. మీరు 10 ప్లాన్స్ ఉండొచ్చు మైండ్లో, కానీ లాస్ట్కి చివరిగా ఒకటి మంచి ఐడియా మీకు వస్తుంది అనమాట 9లో శని ఉంటే. సో ఇది మనం జాబ్ బిజినెస్ వల్ల సొంతగా మనకు పేరు గుర్తింపు వస్తుంది, అదృష్టం బాగా కలుగుతుంది. పలానా వ్యాపారం చేస్తున్నారు, పలానా బిజినెస్ చేస్తున్నారు అనేసి మనకు చాలా
పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టే ఒక దశ అంత దశ అన్నట్టుగా చెప్పుకోవచ్చు అండి. శని 9లో ఉంటాయి, శని 10లో ఉంటాయి. ఇది ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు కదండి. ఏం చేస్తుందంటే అప్పుడు మన బిజినెస్ కోసం చాలా కష్టపడతామండి. ఇక్కడ కదండి శని 10లో ఇక్కడ వస్తాడు. 7, 8, 9, 10 శని ఇక్కడ ఉంటాడండి. సో శని 10లో ఉంటే మనం కర్మ తగ్గించుకుంటాం కాబట్టి చూడండి సార్, ఎప్పుడైనా సరే కర్మస్థానం శని కాబట్టి జాబ్ కానీ బిజినెస్ కానీ ఎంత కష్టపడినా ఎవరికైనా ఎవరు సార్ ఫస్ట్ వాల్యూ ఉంటుందండి. డబుల్ డబుల్ డ్యూటీ డబుల్ ఓటీ చేసే వాళ్ళకే సార్ అందరూ గుర్తుపెడతారు. రోజు 8 అవర్స్ పని చేసే వాళ్ళకు అందరూ చేస్తున్నారు సార్. 8 అవర్స్ కన్నా ఎక్కువ పని చేసే వాళ్ళు ఒక 12 అవర్స్ కానీ 14 అవర్స్ కానీ పని చేసే వాళ్ళకి అసలు గుర్తింపు ఉంటుంది. మీరు అప్పుడు కష్టపడి ఉంటారు ఒక సంవత్సరం వరకు, ఈ 10లో శని ఉంటాడు ఆ సంవత్సరం కష్టము మిమ్మల్ని వేరే వాళ్ళు గుర్తిస్తారనమాట. ఆ గుర్తించినప్పుడు మిమ్మల్ని నమ్మి కొంచెం డబ్బులు ఇచ్చి పార్ట్నర్ బిజినెస్ చేయొచ్చు, డబ్బులు ఇవ్వచ్చు, ప్రమోషన్ రావచ్చు, ఏదైనా జరగచ్చండి. అదే సార్ శని చేయాల్సిన పని కంటే డబుల్ డ్యూటీ చేసేది శని గ్రహం అండి. ఆ శనికి మీరు ఎప్పుడైతే డబుల్ డ్యూటీ చేస్తారో దానికి ఖచ్చితంగా ఫలితం అయితే దక్కుతుందండి. దాని డౌట్ లేదు. అప్పుడు ఈ జరిగినప్పుడు మనకు వచ్చేసి వ్యాపారం కోసం అందరూ కష్టపడతారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు లాభాలు అయితే ఉంటాయి. దాంట్లో ఎటువంటి డౌట్ లేదనేట్టుగా అర్థం సార్. చూడండి సార్, శని అనేది కర్మస్థానం 10వ స్థానం అధిపతి, కానీ ఇక్కడ లాభాధిపతి కూడా శనేనండి. ఎంత కష్టపడతామో అంత లాభం ఉంటుంది సార్. ఎవరైనా చూడండి, కష్టపడి సంపాదించే వాళ్ళకు లాభం ఉంటుందే కదా సార్. ఎవరైనా కష్టపడి సంపాదించాలని నేను పోగొట్టుకుని ఎవరు చెప్పరు కదండి. కష్టపడి సంపాదించే వాళ్ళకి ఆ నొప్పి తెలుసండి, వాళ్ళకు రియాలిటీ తెలుసండి. అప్పుడు వాళ్ళు చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారు సార్ వచ్చేసి. అదనమాట. సో శని 11లో ఉంటే మనకు లాభస్థానం కొంచెం చాలా స్లో. శని ఎక్కడున్నా స్లో అండి. ఆ భావకారకం తెలుసుకుంటే లోగా చాలా స్లోగా జరుగుతాయి అన్నట్టుగా అర్థం, ఆలస్యంగా జరుగుతాయి అన్నట్టుగా అర్థం అండి వచ్చేసి. సో లాభం ఉంటుంది కానీ మన కోరికలు నెరవేరుతాయి కానీ చాలా స్లో అవుతాయి అన్నట్టుగా అర్థం అండి వచ్చేసి. సో లాభం ఉండును బట్ కోరికలు నెరవేరును కానీ స్లోగా అవుతాయి అనేట్టుగా అర్థం సార్ వచ్చేసి 11లో ఉంటాయి. 12లో ఉంటే మనకు ఖర్చులు ఎక్కువ స్లోగా ఉంటాయి సార్. అంతే, శుభ ఖర్చులు కానీ అశుభ ఖర్చులు కానీ మనకు మనకు చాలా చారిటీ డొనేషన్స్ కానీ చాలా స్లోగా ఉంటాయి, స్లోగా చేస్తూనే ఉంటాము అనేట్టుగా అర్థం సార్ వచ్చేసి. శని 12లో ఉన్నప్పుడు అక్కడ శని యొక్క దశ అంత దశ ఫలితాలండి మీకు అన్ని ఇక్కడ క్లియర్ రాసి ఇచ్చేసాను సార్. మీరు చదువుకోండి, దాంట్లో ఖచ్చితంగా మ్యాచ్ అవుతాయండి. ఇప్పుడు ఇక్కడ చెప్పిన దాంట్లో రాసిన 2 పాయింట్స్ మ్యాచ్ అవడం రూల్ కాదండి. దాంట్లో ఏదో ఒక పాయింట్ మ్యాచ్ అవుతుంది సార్. అదే సార్ జ్యోతిష్యం అనేది. కారకత్వం అని 4 ఉంటాయండి. ఇప్పుడు శుభ ఖర్చు ఉంది, అశుభ ఖర్చు ఉంది, చారిటీ చేస్తాం, డొనేషన్ చేస్తామండి వచ్చేసి. ఈ 4 ఏదో ఒకటి అవుతుందండి. ఏదో ఒకటి లేకుండా ఖచ్చితంగా ఉంటుంది సార్ వచ్చేసి. అదే సార్ జాతకం. 4 అయ్యాయి అనుకోండి మీ యొక్క అదృష్టం అంతే సార్ వచ్చేసి. ఈ యొక్క వీడియోస్ చేయమని మీకు ఇక్కడ యూట్యూబ్లో చెప్పిన వీడియోస్ చేయమని మీకు పీడిఎఫ్ కావాలంటే ఇక్కడ ఇది ఉంది సార్ వచ్చేసి. ఇక్కడ అన్ని వీడియోస్ పీడిఎఫ్ వచ్చేసి ఉంది ఇక్కడ. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు దీని యొక్క చూసి ఇక్కడ అంటే ఇక్కడ స్లైడ్స్ ఎక్కువ 974 ఉన్నాయండి ఇక్కడ. 974 మాకు కొంచెం వీడియోస్, ఇది మన యూట్యూబ్ ఛానల్ ఉండే వీడియోస్ యొక్క పీడిఎఫ్ అండి ఇది వచ్చేసి. ఇది ఎవరైనా కావాలనుకుంటే ఈ నెంబర్ వాట్సాప్ చేయండి. ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే మీకైతే వస్తాయండి వచ్చేసి. తర్వాత మనం జ్యోతిష్యం ఎవరికైనా కోర్స్ డీటెయిల్స్ కావాలి, మేము జ్యోతిష్యం నేర్చుకున్నాం సార్ కొంచెం ఇంట్రెస్ట్గా ఉందంటే ఇప్పుడు క్లాస్ అయితే ప్రస్తుతానికి ఏం లేవండి. సో రికార్డింగ్ వీడియోస్ అయితే మన దగ్గర ఉన్నాయండి. ఆ రికార్డింగ్ వీడియోస్ కావాలి సార్ కొంచెం నేర్చుకోండి ఇంట్రెస్ట్గా ఉందంటే మీరు ఇక్కడ కోర్స్ 1 నుంచి డీటెయిల్స్ అయితే ఉన్నాయి సార్. ఈ నెంబర్ వాట్సాప్ చేయండి, మీకైతే పంపిస్తానండి. ఫస్ట్ ఎవరైనా కోర్స్ 1, కోర్స్ 2, కోర్స్ 3 మన అంటే డిఫరెంట్గా ఉంటుంది సార్. మన వే ఆఫ్ ప్రిడిక్షన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. మనము గ్రహాలను ఫోకస్ చేస్తాం సార్. గ్రహం ఉంటూ గ్రహం అంటేనండి 9 గ్రహాలు 9 కాంబినేషన్స్ అండి. సో 9 9 81 కాంబినేషన్స్. ఈ 81 కాంబినేషన్స్ ఫలితాలే మనం తెలుసుకోబోతున్నాం సార్ వచ్చేసి. అంతే ఉంటుంది మన దగ్గర. గ్రహాల యొక్క కలయిక, కోర్స్ 5, కోర్స్ 6 చంద్రనాడి. ఇక్కడ ఈజీగా చంద్రనాడి టెక్నిక్ అనేది ప్రజెంట్ స్కాన్ మనం మనసులో ఏమనుకుంటున్నామని చెప్పొచ్చండి ఈ క్లాస్లో వచ్చేసి. అంటే మనకు అప్పుడు ఏ గ్రహం అనుకుంటాం 9 గ్రహాలకు సంబంధించిన మనకు పట్టు ఉండాలి సార్. 9 గ్రహాల పైన పట్టు ఉండాలి. ఒక గ్రహానికి 4-5 కారకత్వాలు ఉంటాయండి. అప్పుడు 9 × 5 ఎంతండి? 35 కదా సార్. 9 30 40 కారకత్వాలు గుర్తుపెట్టుకోవాలి సార్ మనసులో మనం. అప్పుడు ఆ బేసిక్స్ అన్ని అవసరం సార్ మనకి ఇక్కడ. అవన్నీ అవసరం అనమాట. గ్రహ చేరిక అవంతాను. తర్వాత ఇది 1వ స్థానం యొక్క భావాధిపతులండి. 12 భావాలు ఉంటాయండి. తర్వాత గ్రహాలండి. ఒక్కో గ్రహం 12 భావాలు ఉంటే ఎలాంటి ఫలితాలు ఇస్తాయని కోర్స్ 8 వరకు ఉన్నాయండి. మీకు ఈ పీడిఎఫ్ అంతా మీకంతా వస్తుంది సార్ వచ్చేసి. అన్ని పీడిఎఫ్లు వీడియోస్ ఉంటాయి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి వచ్చేసి వాట్సాప్ చేయండి సార్ వచ్చేసి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.